బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడుల నేపథ్యంలో 50 ఏళ్ల కోకాన్ చంద్రదాస్ భార్య సీమాదాస్ అడుగుతున్న ప్రశ్నలు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని కలిచివేస్తున్నాయి. బుధవారం రాత్రి తన షాపు మూసివేసి ఇంటికి వస్తున్న కోకాన్ను అడ్డగించిన ఒక ఉన్మాదం మూక మారణాయుధాలతో నరికి ఆపై తల, ముఖంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. చావు అంచుల దాకా వెళ్లిన ఆయన సమీపంలోని చెరువులోకి దూకి మంటల నుంచి తనను తాను రక్షించుకున్న ప్రస్తుతం ఢాకా ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతున్నారు. బంగ్లాదేశ్లో మైనారిటీల మనుగడ ప్రశ్నార్థకంగా మారుతోంది. కేవలం మతం ప్రాతిపదికన జరుగుతున్న దాడులు పరాకాష్ఠకు చేరాయి. బుధవారం రాత్రి షరియత్పూర్ జిల్లాలో కోకాన్ చంద్రదాస్ అనే హిందూ వ్యాపారిపై జరిగిన అమానుష దాడి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మారణాయుధాలతో నరికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన ఈ ఘటనను వివరిస్తూ బాధితుడి భార్య సీమాదాస్ కన్నీటి పర్యంతమయ్యారు. ముఖ్యంగా తమకు ఎవరూ శత్రువులు లేరని, హిందువులమనే ఒకే ఒక్క కారణంతో తన భర్తపై దాడికి పాల్పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త తలపై నిప్పు పెట్టి చంపాలని చూశారని పేర్కొన్నారు. ఢాకాకు 150 కిలోమీటర్ల దూరంలోని గ్రామంలో కోకాన్ చంద్రదాస్ మెడిసిన్, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి షాప్ మూసివేసి ఇంటికి వెళ్తుండగా ముస్లిం మతోన్మాదం మూక ఆయనపై దాడికి తెగబడింది. ముందుగా మారణాయుధాలతో ఇష్టం వచ్చినట్టు దాడి చేసి ఆపై కోకాన్ తల, ముఖంపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. ప్రాణభయంతో ఆయన సమీపంలోని చెరువులోకి దూకడంతో మంటలు ఆరిపోయాయి. కానీ అప్పటికే ఆయన శరీరం తీవ్రంగా కాలిపోయింది. తమకెవరితోనూ తగాదాలు లేవని, శత్రువులు లేరని, హిందువులం కాబట్టే తమను లక్ష్యంగా చేసుకున్నారని, ప్రశాంతంగా జీవించాలనుకోవటం మా తప్ప అని బాధితుడు కోకాన్ దాస్ భార్య సీమాదాస్ ప్రశ్నించారు. ప్రస్తుతం కోకాన్ ఢాకా మెడికల్ కాలేజీలో తన భర్త మృత్యువుతో పోరాడుతున్నారని పేర్కొంది. ఒక కంటికి శస్త్రచికిత్స పూర్తయిందని, శరీరంలో రక్తం లేక 6 యూనిట్ల రక్తం ఎక్కించాలని వైద్యులు చెప్పినట్లు వెల్లడించారు. బంగ్లాదేశ్లో పరిస్థితి ఎంత భయానకంగా ఉందంటే బాధితులకు సాయం చేసేవారు కూడా తమ పేర్లు బయటపెట్టడానికి భయపడుతున్నారు. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనారిటీలను రక్షిస్తున్నామని చెప్తున్నా క్షేత్రస్థాయిలో హిందువులపై నిరంతర శత్రుత్వం కొనసాగుతోందని భారత్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేసింది. 2 వారాల్లోనే ఇది 4వ అతిపెద్ద దాడి కావటం గమనార్హం. మహమ్మద్ యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మైనారిటీలపై దాడులు పెరిగాయని మానవ హక్కుల సంస్థలు మండిపడుతున్నాయి. భారత విదేశాంగ శాఖ ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. దౌత్యపరంగా ఒత్తిడి పెరుగుతున్నప్పటికీ మతోన్మాదులకు ప్రభుత్వం పరోక్షంగా కొమ్ము కాస్తోందని విమర్శలు వస్తున్నాయి. 3 పిల్లల తండ్రి అయిన కోకాన్ దాస్ ప్రాణాలతో బయటపడతారో లేదో తెలియని పరిస్థితిలో ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో ఉంది.